మీరు 40 నుంచి 45,000 బడ్జెట్ లో మంచి మొబైల్ ఫోన్ కొందామనుకుంటే ఈ వీడియో మీకోసమే. ఈ మొబైల్ కొనడం వలన మీకు బెస్ట్ కెమెరా ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది, ఇంకా స్మూత్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చేస్తారు. అసలు ఈ మొబైల్ ఏంటి అనేది ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం. మరి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నమస్కారం ఫ్రెండ్స్, నా పేరు పవన్, మీరు చూస్తున్నారు మిస్టర్ టెక్ పవన్. వివో బ్రాండ్ నుంచి మనకి 2 మొబైల్స్ రిలీజ్ అయ్యాయి. ఒకటి వివో V70, మరొకటి వివో V70 Elite. 2 మొబైల్స్ రిలీజ్ అయ్యాయి. ఈ 2 మొబైల్స్ లో మనకి ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అనేది ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం. ముందుగా మనం వివో V70 గురించి తెలుసుకుందాం. ఈ మొబైల్ చూడడానికి చాలా స్టైలిష్ గా కనిపిస్తూ ఉంటుంది. ఈ మొబైల్ బ్యాక్ సైడ్ లో మనకి 3 కెమెరాలు ఉంటాయి. కెమెరా పైననే రౌండ్ LED ఫ్లాష్ లైట్ ని ప్రొవైడ్ చేశారు. ఇంకా వివో బ్రాండ్ కూడా కనిపిస్తుంది. కాకపోతే కెమెరా పాయింట్స్ అనేటివి కొంచెం పైకి వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఈ మొబైల్ లో మనకి రేర్ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇంకా 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ లో మనకి ఫ్రంట్ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఫ్రంట్ కెమెరాని బ్యాక్ కెమెరాని యూజ్ చేసుకుని మనం 4K వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు, అది కూడా 30 ఫ్రేమ్స్ పెట్టి. ఈ మొబైల్ లో మనకి 6500 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా 90 వాట్స్ సూపర్ ఛార్జింగ్ తో పాటు USB Type-C పోర్ట్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ లో ఉన్న బ్యాటరీ 100% ఛార్జింగ్ కావడానికి మనకి కేవలం 40 మినిట్స్ మాత్రమే టైం తీసుకుంటుంది. ఈ మొబైల్ ని దాదాపు 15 అవర్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు అని కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఈ మొబైల్ లో మనకి Snapdragon 7 Gen 4 తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ లో మనకి ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చి 8GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ వచ్చి 6.59 ఇంచెస్ ఉంటుంది. ఈ మొబైల్ లో మనకి OS అప్డేట్ వచ్చి 4 ఇయర్స్ వరకు కంపెనీ వాళ్ళే క్లెయిమ్ చేస్తున్నారు. ఈ మొబైల్ లో డిస్ప్లే టైప్ వచ్చి AMOLED డిస్ప్లే తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ హైట్ వచ్చి 157.52 mm ఉంటుంది. విడ్త్ వచ్చి 74.33 mm ఉంటుంది. ఓవరాల్ గా ఈ మొబైల్ బాడీ వెయిట్ వచ్చి 194 గ్రామ్స్ ఉంటుంది. ఈ మొబైల్ లో మనకి డ్యూయల్ సిమ్ వేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది, అది కూడా నానో సిమ్ మాత్రమే వేసుకోవాలి. సిమ్ 1 లో కానీ సిమ్ 2 లో కానీ నానో సిమ్ మాత్రమే వేసుకోవాలి. ఓవరాల్ గా ఈ మొబైల్ చూడడానికి మనకి చాలా స్టైలిష్ గా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం వివో V70 Elite గురించి తెలుసుకుందాం. ఈ మొబైల్ లో కూడా మనకి మెయిన్ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇంకా 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ కెమెరాలో మనకి 50 మెగాపిక్సెల్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ కెమెరాని బ్యాక్ కెమెరాని యూజ్ చేసుకుని మనం 4K వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు, అది కూడా 60 ఫ్రేమ్స్ పెట్టి. ఈ మొబైల్ లో మనకి ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చి 256GB తో పాటు 8GB RAM ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఇందులోనే మనకి 512GB తో పాటు 12GB RAM ని ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే ఈ మొబైల్ లో మనకి ఎక్స్టర్నల్ గా SSD కార్డు వేసుకోవడానికి ఆప్షన్ ఉండదు, కేవలం మనం ఇంటర్నల్ మెమరీ పైనే డిపెండ్ కావాలి. ఈ మొబైల్ లో మనకి డిస్ప్లే అయితే AMOLED డిస్ప్లే ని ప్రొవైడ్ చేస్తున్నారు. 120 Hz రిఫ్రెష్ రేట్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ వచ్చి 6.59 ఇంచెస్ ఉంటుంది. ఈ మొబైల్ ని యూజ్ చేస్తున్నప్పుడు మనకి స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చి 90.7% యాక్యురసీ ఉంటుంది. ఇంకా ఈ మొబైల్ లో మనకి స్పీకర్స్ అయితే లౌడ్ స్పీకర్స్ ఉంటాయి, విత్ స్టెరియో స్పీకర్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే ఇందులో మనకి ఎక్స్టర్నల్ గా యూజ్ చేసుకోవడానికి 3.5mm జాక్ అనేది ప్రొవైడ్ చేయడం లేదు, మనం కేవలం బ్లూటూత్ పైనే డిపెండ్ కావాలి. ఈ మొబైల్ లో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చి అండర్ డిస్ప్లే లోనే ప్రొవైడ్ చేస్తున్నారు, అది కూడా 95% యాక్యురసీ తో. ఇందులో మనకి బ్యాటరీ అయితే 6500 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు. 90% ఫాస్ట్ చార్జర్ తో పాటు వైర్లెస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ మొబైల్ బాడీ వెయిట్ వచ్చి 194 గ్రామ్స్ ఉంటుంది. ఇంకా ఈ మొబైల్ లో మనం కేవలం నానో సిమ్ మాత్రమే వేసుకోవాలి, ఎలాంటి ఈ సిమ్ వేసుకోవడానికి ఆప్షన్ ఉండదు. ఈ మొబైల్ చూడడానికి కూడా మనకి చాలా స్టైలిష్ గా, చాలా ప్రీమియం గా కనిపిస్తుంది ఉంటుంది. ఈ 2 మొబైల్స్ నేను కంపేర్ చేస్తున్నప్పుడు నాకు మేజర్ గా డిఫరెన్స్ ఏం కనిపించలేదు, ఇంచుమించుగా సేమ్ స్పెసిఫికేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ మీకు Oppo Reno 15 వర్సెస్ Vivo V70 కంపారిజన్ వీడియో కావాలి అనుకుంటే ఎస్ అని కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకోసం చేస్తాను. మరి ఏమాత్రం చేయకుండా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.